వేణుగోపాల పేరు జయబాబు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు పూల దుర్గా ప్రసాద్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, వీరభద్రం గారికి, వేదికరించిన పెద్దలకి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి, ముఖ్యంగా ఈరోజు సీఎం ఏదో షాదీ ముబారక్ చుక్కలు అందుకుంటున్న అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు మనందరికీ తెలిసిందే, అన్ని పథకాలు కూడా మహిళల పేరు మీద వస్తున్నాయి. ఉదాహరణకి ఈరోజు 200 యూనిట్లు మనకి గృహానికి ఫ్రీ వస్తుంది కదా, అందరికీ గ్యాస్ బండ్ వస్తుందమ్మా. మీరు బస్సు ఎక్కితే టికెట్ ఏమైనా కొంటున్నారా? వీటన్నిటి కూడా పార్టీలతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, సిపిఎం, బీజేపీ అయినా సరే, అందరికీ ఒకటే ఇస్తున్నాం తప్ప ఇక్కడ పార్టీలు అనేది మనం చూడట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు ఇచ్చే సన్నబి ఓట్లు, అందులో బీజేపీ రైతులు ఉంటారు, బీఆర్ఎస్ రైతులు ఉంటారు, అందరూ ఉంటారు. ఏదైతే రైతులు ఉన్నారో ఆ ప్రతి రైతు కూడా క్వింటాకి 500 చొప్పున బోనస్ ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సన్నబి విషయంలో కూడా ఎక్కడా కూడా మన పార్టీలు చూడాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ 10 సంవత్సరాల నుంచి దొడ్డి బియ్యం తిని తినక దాన్ని వేరే చోట అమ్ముకొని ఉన్న పరిస్థితిలో ఈరోజు సన్నబియ్యం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి కూడా నలుగురుంటే 424 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మా దగ్గర పని ఒక ఉంది, మా ఇంట్లో పనిచేసేది. మేము అడిగి ఏమ్మా ఇప్పుడు సన్నబియ్యం వస్తుంది కదా ఎట్లా ఏంటని ఆ ఒకటే చెప్పింది. ఈ 10 సంవత్సరాలు కూడా ఈ ఏదైతే దొడ్డ బియ్యం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని తీసుకెళ్లి రేషన్ షాపులు ఇవ్వడం కానీ పక్కన కూడా ఇచ్చేసామని చెప్పింది. ఈ సన్నబియ్యం వచ్చిన తర్వాత మీతో పాటు మేము కూడా మంచిగా తింటున్నాం, కుటుంబం మొత్తం కూడా తింటామని చెప్తుంది. అంటే ఒక మంచి పథకం ఏదైతే ప్రవేశపెట్టారు రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారు రాబోయే కాలం అందరూ కూడా పూర్తి సపోర్ట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి చేయాలి. ముఖ్యంగా ఈ కల్లూరు మండలంలో రాబోయే కాలంలో మంచి అభివృద్ధి జరిగే కార్యక్రమం ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సత్యపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఈ స్కూల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నప్పుడు పొంగులేటి రెడ్డి గారు ఒకటే ఇది కల్లూరు మండలంలో మనం పెట్టినట్టయితే మంచిగా ఉంటే కల్లూరు డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడున్న చెన్నైలో అక్కడున్న రైతులు కూడా ఎంతో ఉదాహరణతో దాదాపు 100 ఎకరాలు ఉంటే అందుకు కానీ ఈ రోజు కల్లూరు పామాయిల్ ఫ్యాక్టరీ కానీ అది వచ్చిందంటే పామాయిల్ ఫ్యాక్టరీ కానీ అంటే అల్లకంత కాదు. ఎంతో మంది రైతులు ఈ రోజు పామాయిల్ వేసుకుని లక్షల కాలే పరిస్థితి ఉంది. ఆ ఉద్దేశంతో మన దగ్గర ఎక్కడ రాష్ట్రంలో పెట్టకపోయినా సరే మన దగ్గర సత్యపల్లి నియోజకవర్గంలో ఫ్యాక్టరీ తీసుకొచ్చి దాన్ని దాదాపు 150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. తిమ్మలేశ్వర గారు కూడా మన సభాముఖంగా వృద్ధి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మొన్న ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇవాళ నుంచి జూన్ 2 వరకు ఖచ్చితంగా నియోజకవర్గాలు తిరగాలని చెప్పారు. అదే విధంగా మనకున్న కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం తిరగాలి. ఆ కార్యక్రమంలో జయబాబు జయ భీమ్ కార్యక్రమాన్ని మొదలయ్యాలి. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండే ఎలక్షన్ వస్తున్నాం కాబట్టి మీకు ఒక్కడే చెప్తున్నారు. మీకు ఎవరి విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ, ఉదాహరణ రాజీ వికాసం, ముఖ్యంగా రాజీ వికాసం ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నా, అందరు లేడీస్ కూడా ఉన్నారు. దాదాపు మన నియోజకవర్గానికి 5,000 మందికి ఉపాధి కలుగుతుంది దాని ద్వారా. అంటే ఒక్కొక్క మండలానికి 5,000 మందికి వస్తుంది, ఒక్కొక్క మండలానికి 1000 మందికి వస్తాయి. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఎవరైతే మీ పిల్లలు చదువుకొని నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే యూనిట్ పెట్టి వాళ్ళ కుటుంబాన్ని బాగుపడేదానికి మీరు తలుస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా యూనిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, 10 సంవత్సరం కూడా ఇది మన రాజ్య వికాసం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి లేడీస్ మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. మనం ఇచ్చే 4 లక్షలు 3 లక్షలని వాడుకోవడానికి దయచేస్తే మీ పిల్లలతో ఒక మంచి యూనిట్ పెట్టొచ్చండి. మీ కుటుంబానికి ఆధారంగా మీ పిల్లలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఇచ్చే ఏదైతే ఉందో ఇప్పుడు ఇల్లు కానీ ఇళ్ళ విషయంలో, ఇంటర్మీడియట్ విషయంలో ఎవరు కూడా దళాలు ఉండరు. మీరెవరు కూడా ఒక పైసా కూడా ఇచ్చే పనే లేదు. ప్రతి నాయకుడు మీ దగ్గరకు వస్తారు, మీ దగ్గర అప్లికేషన్ తీసుకుంటారు. నిజంగా ఎవరైతే అదుపులు ఉంటారో వాళ్ళకే ఖచ్చితంగా ఇల్లు ఖచ్చితంగా వస్తుంది. మీరు దళారు మాటలు ఎవరి మాటలు కూడా నమ్మొద్దని చెప్పి మీ అందరికీ తెలియదు. చాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా దళారు మాటలు మోసపోకండి. మీకు అలాంటి ఎవరైనా మా వల్ల వచ్చిందని చెప్తే అది శుద్ధ అబద్ధం. మీకు నిజంగా ఎలిజిబుల్ ఉంటే మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు మన గ్రామంలో మన కల్లూరు మండలో 120 మందికి ఇచ్చాం. మనం వచ్చిన తర్వాత సీఎంఆర్ చెక్కులు కానీ, షాదీ ముబారక్ కానీ కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది. మాజీ ప్రజాప్రతినిధి అంటాడు షాదీ ముబారక్ చెక్కులే రావట్లేదు అంటాడు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రాదు అంటాడు. మరి ఇప్పుడు మీ ముందు వస్తున్నాయి కదా 120 చెక్కులు మీకు కనపడుతూనే ఉన్నాయి.
మన కర్నూలులోనే చాలా దగ్గర దగ్గర నియోజకవర్గంగా దాదాపు 30-40 ప్రోగ్రాం దీనికోసం జరిగింది. సరే, రైతుల కష్టాలని మనందరికీ తెలిసిందే. రైతుల కష్టాలు ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో రైతులకి 2 లక్షల రుణమాఫీని, అది 100%, 99% ఈ రోజు 2 లక్షల రుణమాఫీ ఎవరైతే ఉన్నారో రైతులు అందరి ఖాతాలోకి 2 లక్షలు వచ్చినాయి. కొంతమంది రాకపోవడం వల్ల వాళ్ళ బ్యాంక్ తేడాలు కానీ లేకపోతే ఒకే కుటుంబంలో 5-6 ఉండటం వల్ల అవి పడలేదు, అవి కూడా త్వరలోనే ఉరుకుతాయి. మీరు ఇంకొకటి, ఏదైతే రైతులకి మనకి ఈ రోజు పంట బీమా కానీ దానికి కూడా రైతులకు చేయడం జరిగింది. అలాగే రైతులకు కావాల్సిన ప్రతిదీ కూడా ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సన్న బియ్యం అనేది ఈ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1గా ఉందంటే అది మన రాష్ట్రం. ఎందుకు సన్న బియ్యానికి ఎక్కడ కూడా బోనస్ ఇచ్చిన పరిస్థితి లేదు, పేదలకు సన్న బియ్యం ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. అది మన రాష్ట్రంలోనే. బీజేపీ చెప్తుంది మేము వేస్తాం దీనికి ఏదో ఫండ్స్ అని చెప్పి, మరి మిగతా రాష్ట్రాలు మీరు సన్న బియ్యం ఎందుకు బీజేపీ సీటుగా అడుగుతున్నాం, దానికి సమాధానం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మన కోసం అది ఖచ్చితంగా మనం అందరం కూడా పాటించాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇళ్ల విషయంలో మనం తీసుకున్న 5 మండలాలలో ఒక్కొక్క విలేజ్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా ఫౌండేషన్ దాదాపు 158 మనకి ఫౌండేషన్ కట్టారు. రాష్ట్రంలోనే తెలంగాణలో 2,000 ఇల్లు కడతాయి ఫౌండేషన్ లో. అందుట్లో నెంబర్ 1 స్థానంలో ఈ రోజు సత్యపల్లి అని చెప్పి మీ అందరూ కూడా చెప్తున్నాం. గర్వకారణం ఉంది, ఎందుకంటే 2000లో 150 ఇల్లు మన దగ్గర ఫౌండేషన్ స్టార్ట్ చేసి రైతులకున్న కష్టాలు ఏదైతే మిల్లులు అలాట్ చేయడం కానీ ఏదైతే బస్తాలు అలాట్ చేయడం, అకాల వర్షాలు వచ్చినది మన చేతులు లేదు, రైతులు ఇబ్బంది పడ్డారు. కొంతమంది దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు చేసిన ఏదైతే ప్రసంగాల వల్ల ఈ రోజు మిల్లర్లు కూడా ముందు రాని పరిస్థితి ఉంది. ఇక్కడ ఒడ్లు తెరిచిపోయాయి, లేదా మొక్కలు వచ్చినాయంటే వల్ల వాళ్ళు కూడా వెనకడిగేస్తున్నారు. కానీ మనం మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు కూడా రైతుల్ని వాళ్ళు ఆలోచించి మాట్లాడవలసిందిగా చట్టాలన్నీ మీ చేతనే రద్దు చేపిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మీరు గమనించాలా. రైతు చట్టాలు 3 తీసుకొని వచ్చారు, నల్ల చట్టాన్ని. ఆ నల్ల చట్టాలు మీరు వెనక్కి తీసుకునేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి దేశవ్యాప్తంగా రైతాంగం చేసిన పోరాటంలో ఆ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ వాళ్ళు మీరు తప్పైంది మీ జోలికి రావని చెప్పారు. తర్వాత సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి కార్యక్రమాలను తీసుకొని వాళ్ళ మీద ముస్లింస్ మీద సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ కార్యక్రమం తీసుకొని చేస్తే ఆనాడు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి పోరాటం చేస్తే వెంటనే వాటిని కూడా ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు కొత్తగా వర్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. దానికి కూడా మేము మీకు బుద్ధి చెప్తాం, మీకోసం పోరాటం చేస్తాం. ఎప్పుడో తాత ముత్తాతల నాడు ఉన్నప్పుడు మా ఊర్లో నాకు ఇల్లుంది, ఇప్పుడు మెయిన్ రోడ్డు మీదనే. ఆ ఇంటికి ఏ పేపర్లు లేవు. అసలు నీకు ఈ ప్లాట్ ఎట్ వచ్చిందో ఇప్పుడు చెప్పమని అంటే అది మా తాత ముత్తాతల కాడి నుంచి ఆ ఇంట్లో నేను ఉంటున్నా, అది నా జాగా. అది ఎప్పుడు రోడ్డు మా వైరాల పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో తవ్వటం కోసం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ రోడ్డు అమ్మటి పోయి కట్టుకోపోండి అన్నారు. అప్పుడు ఇంత విలువలు పెరుగుతాయి అని తెలియదు కదా. అరే పోయి ఆ రోడ్డు అమ్మటి కట్టుకోండి, చెరువు కావాలంటే వచ్చాడు కట్టుకున్నావు. ఏ కాగితం లేదు, కలం లేదు. మరి ఇప్పుడు వచ్చి ఈ జాగా నీదే, నీ కాగితాలు వేయని అడిగితే ఎవరు తీసుకొచ్చేయాలి ఆ కాగితాలు? కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొని ప్రజల్ని ఎప్పుడు ఏదో ఒక ట్రాన్స్ లో పెట్టేసి వీళ్ళందరినీ ఇట్లుంచి వాళ్ళు మాత్రం ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా ఈ దేశంలో పెరుగుతున్న సంపద అంతా అదానీలు అంబానీలకి దోచిపెడతా ఉన్నారు. మజ్జిగని చేస్తే, పెరుగుని మజ్జిగ చేస్తే బ్రహ్మాండమైన వెన్నపూస వస్తుంది. ఆ వెన్నపూస ఏమో క్యాపిటలిస్టులకు పెడుతున్నారు, ఆ నీళ్ల మజ్జిగ మాత్రం ప్రజలకు పోతా ఉన్నారు మోదీ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను మీరు దృష్టిలో పెట్టుకొని రాముడు దేవుడు అనేటటువంటి చాదస్తపు మాటలతో మాట్లాడుతున్నారు. రాముడు నిజంగా రాముడి మీద ప్రేమ ఉంటే అయోధ్యలో గుడి కట్టిస్తున్నాని ఆ గుడి కట్టించడం కోసం కోర్టులో తీర్పు చెప్పినటువంటి జడ్జికి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పదవి ఇచ్చి లంచం ఇచ్చే చెప్పించుకున్నారు ఆ విషయాన్ని కూడా. మరి అదే భద్రాచలంలో గుడి ఉంది కదా, అక్కడ ఎప్పుడు ఫ్లడ్ వచ్చి గోదావరి వచ్చి జనం అంతా మునిగిపోతా ఉంటే మరి మీ డబ్బులు తీసుకొచ్చి ఆ గుడిని కూడా ఆధునీకరణ చేసి పెద్ద ఎత్తున కట్టొచ్చు కదా. ఎక్కడ కట్టడు, డబ్బులన్నీ అంబానీలకే. కేవలం మాటలు మాత్రమే మనకి చెప్తా ఉంటాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని అలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఈ దేశంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రతి పేదవాడికి అందరికీ కూడా సమసమానత్వం, మరి ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా అందరినీ ఐక్యంగా బ్రతికించడం కోసం చేస్తున్నటువంటి సేవల్ని గుర్తుపెట్టుకొని
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలా, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు జిల్లాలో ప్రతి గ్రామానికి రాష్ట్రంలో అన్ని చోట్ల తెలియజేయాలా. అప్పటి వరకు మీరందరూ కష్టపడాలని చెప్పేసి అలా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.